ఇప్పుడు మేము లాస్ట్ సెప్టెంబర్ 20వ తేదీ ఒక వీడియో చేసాము ప్రెస్ మీట్ ద్వారా. అప్పుడు చాలామంది హెల్ప్ చేశా. ఆ హెల్ప్ చేయడం వల్లే నేను చెన్నై అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ చేసి అప్పటి నుంచి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత ప్రీ బిఎంటీ పోస్ట్ బిఎంటీ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ పోస్ట్ బిఎంటీ కానీ అయిపోయింది. ఇప్పుడు డిశ్చార్జ్ టైం అనమాట. అంతా బాగుంది ఇప్పుడు ఆ అబ్బాయికి. కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, కాఫ్ అట్లాంటివి, ఎందుకంటే డబ్ల్యూబీసీ తక్కువ ఉంది కాబట్టి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఓకే, అంతా నార్మల్గా ఉంది. ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేయాలి అంటే ఇంకా 20 lakhs మీరు కడితేనే మేము డిశ్చార్జ్ ఇస్తాము అని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు నేను మీడియా ఏ హాస్పిటల్లో ఉన్నారు? చెన్నై అపోలో తాయినంపేట నందనం సార్. అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాము. బాబు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అని కూడా చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారని చెప్పి కూడా చెప్పారు. 3 నెలల ముందు జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్లో కూడా మాట్లాడి అన్ని ఆర్థికంగా కూడా ఆదుకుంటారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా సహాయం చేశారా? జూనియర్ ఎన్టీఆర్ సార్ ఏం సహాయం చేయలేదు. ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే హెల్ప్ చేశారు. 2,50,000 వరకు హెల్ప్ చేశారనమాట. ఇప్పుడు ఎంత బిల్లు కడితే బాబుని డిశ్చార్జ్ చేస్తారు? 20 lakhs కడితేనే డిశ్చార్జ్ చేస్తారనమాట, లేకపోతే లేదు. దీనిపైన ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదు సార్, మా దగ్గర ఎవరి నెంబర్లు లేవన్నమాట. ఎవరో మమ్మల్ని వీడియో కాల్లో మాట్లాడిపించిన ఆయన దగ్గరికి మాట్లాడాము. మీరు గవర్నమెంట్ కన్నా అడగండి అని చెప్పారు. అంతే, ఇంకా నేనేం చేయలేదు సార్. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏదైనా ఆదుకుందంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏమైనా డబ్బులు చేశారు సార్. CMRF నుంచి మాకు 11 lakhs ఇచ్చారు. నెక్స్ట్ TTD వాళ్ళు 40 lakhs వరకు ఇచ్చారు సార్.